గన్నులు గర్జిస్తున్నాయి, అడవులు ఎరుపెక్కుతున్నాయి. పెట్టని కోటల్లాంటి దండకారణ్యాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో నక్సలైట్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం పార్టీ నాయకత్వం అంతమైపోతోంది. కేశవరావు మరణంతో ఇప్పుడు దిక్కులేని పరిస్థితుల్లో పడిపోయింది మావోయిస్టు పార్టీ. 9 నెలల్లో 200 మందిని ఎన్కౌంటర్ చేశారు. చాలా మంది లొంగిపోయారు, వేల మంది అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కొచ్చిందా? నక్సలిజం అంతిమ దశకు చేరుకుందా? నక్సలిజం అనే మాట ఇక చరిత్రేనా? దద్దరిల్లుతోన్న దండకారణ్యాలు, పచ్చని చెట్లకు రక్తపు మరకలు, మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు, టాప్ లీడర్లంతా వరుస ఎన్కౌంటర్లు. కేశవరావు మృతితో ఉనికే ప్రశ్నార్థకం. నక్సలిజం అంతిమ దశకు వచ్చేసిందా? నక్సలిజం అనేది ఇక చరిత్ర మాత్రమేనా? నక్సలైట్ ఉద్యమం దశాబ్దాలుగా దేశ భద్రతకు సవాల్గా మారింది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో ఆరంభమైన ఈ ఉద్యమం మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను కూల్చివేసి సాయుధ పోరాటం ద్వారా సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అలాంటి ఉద్యమం ఉనికే ఇప్పుడు ఆపరేషన్ కగార్తో ప్రశ్నార్థకంగా మారింది. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్తో ఉద్యమం భవిష్యత్తుపై ప్రశ్నలు అలుముకున్నాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఫ్రీ కంట్రీగా చూడాలని కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మావోల ఏరివేత లక్ష్యంగా దట్టమైన అడవుల్లో నిత్యం తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. భద్రతా బలగాలు వారిని రౌండప్ చేస్తూ హతమారుస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు లెక్కలేనంత మంది మావోయిస్టులు చనిపోగా, మరోవైపు వందలాది మావోయిస్టులు అడవులను వదిలి పోలీసులకు లొంగిపోయి జనారణ్యంలో కలిసిపోయారు. 2 రోజులకు ఓ ఎన్కౌంటర్ అన్నట్లు జరుగుతున్న పరిస్థితుల్లో మావోయిస్టులు ఉనికి కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ చరిత్రలోనే అతి భారీ నష్టం జరిగింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈయన మాత్రమే కాదు, చనిపోయిన వారిలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ ఉండడం, మరోవైపు ఎన్కౌంటర్లో కీలక నేతలు చనిపోవడంతో దాదాపు ఆపరేషన్ కగార్ పూర్తయినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేశవరావు మృతితో మావోయిస్టు ఉద్యమంలో నాయకత్వ శూన్యత ఏర్పడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు సమర్థుడైన నాయకుడు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చలపతి, రేణుక, సుధాకర్ లాంటి టాప్ లీడర్లు చనిపోయారు. ఒక్కో అగ్రనేత అస్తమిస్తుంటే పార్టీకి దిక్కెవరు, పార్టీని నడిపేదెవరనే ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు. కొందరి పేర్లు వినిపిస్తున్నా కేశవరావు స్థాయి అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన నాయకుడిని భర్తీ చేయడం సవాల్గా మారే ఛాన్స్ ఉంది. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి హోదాలో చనిపోయిన మొదటి నేత కేశవరావు మాత్రమే. ఆపరేషన్ కగార్ పేరుతో తరుముతున్న సాయుధ బలగాలు, ముంచుకొస్తున్న అనారోగ్య సమస్యలు కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ క్యాడర్ను సతమతం చేస్తున్నాయి. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో చనిపోవడం మావోయిస్టులను కలవరపెడుతోంది. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, యాపా నారాయణ, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఇలా కీలక నేతలు గతంలో అనారోగ్యంతో చనిపోయారు. వచ్చే ఏడాది మార్చి చివరికి నక్సలైట్ అనే మాట వినిపించొద్దు అన్నట్లుగా కేంద్రం కనిపిస్తోంది. దీంతో ఆపరేషన్ కగారు దూకుడు మీద సాగుతోంది. బలగాలు అగ్రనేతలను టార్గెట్ చేస్తూనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బకొట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలోనే చాలా మంది కీలక నేతలు ఎన్కౌంటర్ అయ్యారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్,
ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి, కురుసుం మంగు, మాచర్ల ఏసోబు అలియాస్ రణధీర్ ఇలా టాప్ లీడర్లంతా వరుస ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. మావోయిస్టుల స్థావరాలు భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్లడం, వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతూ ఉండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్ చేపట్టింది. గత 16 ఏళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహర్గా కొనసాగి కగారుకు చేరుకుంది. ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి నుంచి నక్సలిజంపై భారీగా ఎఫెక్ట్ పడింది. 2015లో 106 జిల్లాలు నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ఉండగా 2024 నాటికి 38కి, 2025 నాటికి 18కి తగ్గాయి. అత్యధిక ప్రభావిత జిల్లాలు 6కి తగ్గిపోయాయి. 2024లో 287 మావోయిస్టులు చనిపోగా 2025లో ఇప్పటి వరకు 150 మందికి పైగా ఎన్కౌంటర్ అయ్యారు. కర్రెగుట్టలు హిల్స్ లో జరిగిన 21 రోజుల ఆపరేషన్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. ఇక 2024లో 837 మంది నక్సలైట్లు లొంగిపోగా వేల మంది అరెస్ట్ అయ్యారు. భద్రతా దళాల విజయాలు, మావోయిస్టుల సంఖ్య తగ్గిపోవడం, లొంగిపోయిన వారి సంఖ్య పెరగడం లాంటి విషయాలతో ఉద్యమం బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పాటు నక్సలిజం కూడా అంతిమ దశకు వచ్చిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఆపరేషన్ కగార్ ధాటికి భారీగా లొంగుబాట్లు కనిపిస్తున్నాయి. నక్సలిజం అనేది ఇక చరిత్రగా మిగిలిపోనుందా? అసలు ఈ స్థాయి పతనానికి కారణాలేంటి? మావోలపై భద్రతా బలగాలు ఎలా పైచేయి సాధించాయి? కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత బలగాల నెక్స్ట్ టార్గెట్ ఎవరు? కేశవరావు ఎన్కౌంటర్ నెక్స్ట్ ఎవరు? నక్సలిజం అంతిమ దశకు చేరినట్లేనా? నక్సలిజం పతనానికి కారణం ఏంటి? 2026 నాటికి నక్సలైట్ మాటే వినిపించదా? వరుస ఎన్కౌంటర్లు సంధిస్తున్న ప్రశ్నలేంటి? ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్తో భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో పెద్ద ఎత్తున సిబ్బందితో పాటు ఆధునిక సాంకేతికత వినియోగంతో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రాబల్యం సాగిన ప్రాంతాలను ఒక్కొక్కటిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అబూజ్ మడులోకి అడుగుపెట్టి సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాయి. 2024 జనవరిలో మొదలుపెట్టిన ఆపరేషన్ కగారులో భాగంగా మావోయిస్టులపై వేట సాగించేందుకు భద్రతా దళాలు డ్రోన్లు, హెలికాప్టర్లను వినియోగించాయి. వీటితో మావోయిస్టుల కదలికలను గుర్తించి విరుచుకుపడ్డాయి. మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను జల్లెడ పట్టేందుకు ఏకంగా 24,000 మంది భద్రతా బలగాలు రంగంలోకి దిగడం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఎగ్జాంపుల్గా కనిపించింది. కేశవరావు మరణంతో ఆ పార్టీ తర్వాత కార్యాచరణ ఏంటన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నక్సలిజం ప్రస్తుతం చివరి పోరాటంలో ఉంది. వారు ఎదురుదాడులు చేసే పరిస్థితుల్లో లేరు. నక్సలైట్లపై భద్రతా బలగాలు పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టులు ఇప్పుడు నాయకులు లేక అల్లాడుతున్నారు. కేశవరావుతో పాటు ఆర్కే, ఆజాద్ లాంటి వాళ్లు చనిపోయారు. హిడ్మా అజ్ఞాతంలో ఉన్నాడు. మిగిలిన నాయకుల్లో కొందరు వృద్ధాప్యంతోనూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మావోయిస్టులకు దిశానిర్దేశం చేసేవారు లేకుండా పోతున్నారు. నక్సలిజం పతనానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు నక్సలిజానికి క్రేజ్ ఉండేది. అన్యాయాలు, అక్రమాల్ని ఎదిరించడానికి తుపాకీ పట్టుకోవడమే మార్గమని అడవుల్లోకి వెళ్లేవారు. అయితే ఇప్పుడు అడవుల్లో ఉండేవాళ్లు కూడా నక్సలిజానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో దశాబ్దాల కిందట ఉద్యమంలోకి వెళ్లిన వాళ్లు తప్ప కొత్త వాళ్లు ఎవ్వరూ నక్సలైట్లలోకి చేరడం లేదు. రిక్రూట్మెంట్లు సాధ్యం కావడం లేదు. అప్పటి నాయకత్వం వృద్ధతరానికి మారింది. లీడర్ల అనారోగ్య సమస్యలు, మరోవైపు ఆపరేషన్ కగారు దూకుడు. దీంతో నక్సలిజం పతనం మొదలైంది. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి పీడిత గ్రామాల మద్దతు ఉండేది.
అయితే ఈ మధ్య కాలంలో జనాలకు చట్టాలపై అవగాహన పెరగడం, ఎక్కడేం జరిగినా ప్రభుత్వంలోని పెద్దల వరకు ఆ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉండడంతో అన్నలపై ఆధారపడాల్సిన అవసరం మారుమూల గ్రామాలకు కూడా లేకుండా పోయింది. ఇక పోలీసులు, భద్రతా దళాలకు గతంలో ఎన్నడూ లేనంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్రారెడ్, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్ల వినియోగం కేంద్ర బలగాలకు బాగా యూజ్ అవుతున్నాయి. డ్రోన్ల సాయంతో దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కోసం జల్లెడ పట్టేస్తున్నారు. మావోయిస్టులు మాత్రం చాలా వరకు సంప్రదాయ ఆయుధాలతో పోరాడుతున్నారు. దీంతో భద్రతా దళాలదే పైచేయవుతోంది. ఇకటు మావోయిస్టుల మూలాలను బలగాలు టార్గెట్ చేస్తున్నాయి. ఇది కూడా వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఓవైపు ఆర్థికపరమైన కట్టడి, ఆయుధాలు అందకుండా చేసి బలగాలు పైచేయి సాధిస్తున్నాయి. దీంతో దండకారణ్యాలు తుపాకీ శబ్దాలతో దద్దరిల్లుతున్నాయి. కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో కీలకంగా ఉన్న హిడ్మా టార్గెట్ గా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అబూజ్మడ్ దండకారణ్యంలో హిడ్మా కోసం 2000 మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నాయి. రాబోయే 10 నెలలు కీలక నేతలు టార్గెట్ గా ఆపరేషన్ కొనసాగబోతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారు అన్న దానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఆపరేషన్ కగార్ మరింత దూకుడు మీద సాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో నక్సలైట్లకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే నక్సలిజం పూర్తిగా పతనమై చరిత్రలో మిగిలిపోవాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.